వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మనం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఎప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలంటే నోటిఫికేషన్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది కొత్త వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థ ద్వారా సుమారు 1.5 లక్షల వరకు కూడా ఉద్యోగాలు అయితే కల్పన చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి సంబంధించిన ప్రొఫెషన్కి సంబంధించి కూడా మనం డే బై డే అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసినటువంటి కానివ్వండి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి, మహిళా పోలీసులకు సంబంధించి ఇలా 1 by 1 అయితే కొన్ని ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే నిర్వహించడం జరిగింది. స్టాండర్డ్ టెస్టులు, క్వాలిఫైయింగ్ టెస్టులు అనమాట. సో వీటిలో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో మినిమం మ్యాక్సిమం పర్సెంటేజ్ అయితే క్వాలిఫై ఉన్నారనమాట. వీరు ప్రొబేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్. వీరికి జూన్లో ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి ప్రజెంట్ అయితే ప్రతి జిల్లా కలెక్టరేట్కి ఆర్డర్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక ఈ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి వారైతే ఇన్ఫర్మేషన్ డేటా అయితే కలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి రెగ్యులరైజేషన్కి సంబంధించి సో జూలై నుంచి వీరికి రెగ్యులర్ పేమెంట్స్ కానివ్వండి, రెగ్యులర్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా ఉంటే ఫెసిలిటీ ప్రతి బెనిఫిట్ కూడా వీరికి అందుబాటులోకి రానుందనమాట. సో ఈరోజు వచ్చేప్పటికి ఇక్కడ వచ్చేప్పటికి మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించిందనమాట. సో సచివాలయంలో ఉన్నటువంటి గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, విఆర్ఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెచ్ఓడీల కారుణ్య నియామకాలు పొందిన వారు ఈ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఈ నెల 26వ తేదీ నుంచి మే 31 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రధానంగా వచ్చేటికి మనకి విఆర్ఓ గ్రేడ్ 1కి సంబంధించి, గ్రేడ్ 2 కానివ్వండి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కారుణ్య నియామకాలు పొంది ఉన్నారో రీసెంట్గా అయితే ఫిల్ చేయడం జరిగింది. కలెక్టర్స్ ద్వారా ఈ యొక్క కారుణ్య నియామకాలు అయితే చేయబడ్డాయన్నమాట. వారు 26 నుంచి 31 లోపు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ యొక్క ఎఫిషియన్సీ టెస్ట్కి అనమాట. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఏపీపీఎస్సీ ద్వారా వారు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసేసి రెగ్యులర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.